హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చేసి ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే కనబడుతుంది అనమాట. కొంతమందికి హోమ్ స్క్రీన్లో అయితే నోటిఫికేషన్ అయితే కనబడుతుంది, కొంతమందికి వచ్చేసి ఎర్న్ ట్యాబ్లో అయితే ఈ విధంగా నోటిఫికేషన్ అయితే కనబడుతుంది అనమాట. దీని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది కంటెంట్ క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ వచ్చేసి మానిటైజేషన్ సంబంధించిన అప్డేట్ అండి. ఎవరికైతే ఛానల్ మానిటైజేషన్ అయిందో వాళ్ళ ఛానల్కి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా కంటెంట్ క్రియేటర్లు వచ్చేసి ఈ వీడియోని చూసి ఫ్యూచర్లో మీ ఛానల్ మానిటైజేషన్ అయితే ఈ విధంగా అయితే మీకు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మీరు కూడా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు అయితే ఎనేబుల్ చేసుకోవాలని ఉంటుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా నోటిఫికేషన్ కనబడుతుంది కదా. స్టార్టింగ్ May 12, 2025 టు ఇంప్రూవ్ యువర్ ఎర్నింగ్ ప్రొటెక్షన్ విల్ యాడెడ్ ఆటోమేటిక్ యాడ్ స్లాట్ ఆన్ టాప్. ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. ఏం లేదండి, దీని మీనింగ్ ఏం లేదండి. ఎవరైతే కంటెంట్ క్రియేటర్లు ఉన్నారో ఒక్కొక్క వీడియో ఒక్కోసారి 8 నిమిషాల కంటే ఎక్కువ చేస్తుంటారు. కొంతమంది కంటెంట్ క్రియేటర్లు వచ్చేసి 10 నిమిషాలు వీడియో చేస్తుంటారు, అర్ధగంట వీడియోస్ చేస్తుంటారు. మీ వీడియోలో 8 నిమిషాల కంటే ఎక్కువ ఉన్న వీడియోస్కి మీరే మిడ్ రోల్ యాడ్స్ ఎనేబుల్ చేసుకుంటారా, లేదా ఆటోమేటిక్గా మేమే యాడ్స్ డిస్ప్లే చేయాలా అనేది యూట్యూబ్ వాళ్ళు అయితే మనల్ని అడుగుతున్నారనమాట. నేను చెప్పేది ఏంటంటే ఆటోమేటిక్గా మీరు మిడ్ రోల్ యాడ్స్ ఎనేబుల్ చేసే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ వీడియోలో 8 నిమిషాల కంటే ఎక్కువ కంటెంట్ ఉన్న వీడియోస్కి ఆటోమేటిక్గా మిడ్ రోల్ యాడ్స్ అయితే ప్లే చేస్తుంది. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకుండా సెకండ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ప్రతిసారి మీరు మిడ్ రోల్ యాడ్స్ అయితే డిస్ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా లెంతీ ప్రాసెస్ అండి. మీరు సెకండ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నారనుకోండి, మీరు 8 నిమిషాల కంటే ఎక్కువ ఉన్న వీడియోస్కి మిడ్ రోల్ యాడ్స్ పెట్టకుండా మీరు అట్లాగనే వదిలేసినారనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే యూట్యూబ్ మీరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి వీడియో స్టార్టింగ్లో వచ్చేసి ఒక యాడ్, ఎండింగ్లో వచ్చేసి ఒక యాడ్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మధ్యలో వచ్చేసి యాడ్స్ అయితే డిస్ప్లే కావన్నమాట. మీకు రెవెన్యూ కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు రెవెన్యూ పెరగాలనుకున్నా, మీ వీడియోస్కి మధ్యలో మిడ్ రోల్ యాడ్స్ రావాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. మీరు యూట్యూబ్ స్టూడియో యాప్లో ఇది కనబడకపోయినా May 12 తారీఖు అందరి కంటెంట్ క్రియేటర్లకి అయితే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు ఈ వీడియోలో చెప్పినట్లుగా అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా హోమ్ పేజ్ పైన నోటిఫికేషన్ కనబడితే అక్కడ మేనేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొంతమందికి హోమ్ పేజ్లో కనబడకపోతే కింద వచ్చేసి హోమ్ పేజ్, కంటెంట్, అనలిటిక్స్, లాస్ట్లో వచ్చేసి ఎర్న్ ట్యాబ్ ఉంటుంది కదా. ఎర్న్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ అదే మ్యాటర్ అయితే వస్తుంది అనమాట. అక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మేనేజ్ అని ఉంటుంది. మేనేజ్ పైన క్లిక్ చేయండి. మేనేజ్ పైన క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గారిథమ్ మిడ్ రోల్ యాడ్స్ అయితే డిస్ప్లే చేస్తాము, లేదా సెకండ్ది వచ్చేసి మీరే మిడ్ రోల్ యాడ్స్ సెలెక్ట్ చేసుకుంటారా అనేది సెకండ్ ఆప్షన్ కనబడుతుంది అనమాట. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే మన వీడియోస్కి ఏ వీడియోస్కి 8 నిమిషాల కంటే ఎక్కువ నిమిషాలు ఉంటాయి కదా వీడియోస్కి, ఆటోమేటిక్గా మిడ్ రోల్ యాడ్స్ అనేది యూట్యూబ్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదండి మానిటైజేషన్ సంబంధించిన చిన్న అప్డేట్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ కావచ్చు, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.